బాత్రూంలో చెట్లు ముల్చేయింది, కమ్మత్తుగా ఉంది. అమ్మో, ఈ కట్లేంది? వామ్మో, నేను ఎక్కడున్నాను? హైదరాబాద్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న 175 కిలోమీటర్ల దూరంలో ఉన్న దండకారణ్యంలో ఉన్నావు. ఓరు నాయను, మీరంతా ఎవరు? గడపలు చూస్తే తెలవట్లేదా? అడవిలో అన్నలం. నేను మాత్రం తమ్ముణ్ణి. మీలో తమ్ముళ్ళు కూడా ఉంటారట. అన్నలున్నప్పుడు తమ్ముళ్ళు ఉండకూడదా? నువ్వేంది బాణం పట్టుకున్నావు? వెన్నే పట్టుకోవాలా, బాణం పట్టుకోకూడదా? కొత్తగా థింక్ చేయండి రా. కంట్రోల్ కంట్రోల్. వామ్మో, నేను ఇంకా అబ్బాయి అనుకున్నా. అడవిలో కూడా ఐటమ్ అదిరిపోయిందే. క్యారే సాలే, రామక్క భీమక్క అల్లే సీతక్క కేలేరా సౌమే. అలవాటు పొరపాటు అయిపోయిందక్క. ఎందుకైనా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? మీ బావా మినిస్టర్ భగవాన్ చేసిన పాపాల్లో నీకు కూడా పావల వాట ఉందని తెలిసింది. అందుకే మా అన్న నీ తోలు తీయడానికి ఇక్కడ తీసుకురామన్నాడు. పావలా వాట? భలే వాడివే. ఆయన చేస్తుంటే నేను ఏదో పక్క నుంచి చూశాను తప్ప నాకు అందులో 5 పైసలు వాటా కూడా లేదు. నీ మీద ఒట్టు. ఆ మొక్క నువ్వు మా అన్నకి చెప్పుకో. ఆయన ఎవరు? చిన్నగా ఆల్ ఇండియా అన్నలకి అన్న రామన్న ఇలియాస్ రవన్న. అన్నకు అసలే హై బీపీ. నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పిన కింద ఉంటావు, లేకుంటే హెల్ పైకే. ఆయన ఎక్కడ? అడిగో చూడు, అన్నగారు వస్తుండ్రు. ఎక్కడ బూర్జువ భూస్వామ్య మోకలు తాడిత పీడిత జనం రక్తం పీల్చే రాబందులవుతారో, ఎక్కడ నగారిన అన్నార్థుల గుండె మంటలు రాక్షస రాజ్యాలను అంతమొందిస్తాయో, అక్కడ రామన్న ఆలియస్ రవణలో కొన్ని వేల మంది పుడతారా. అన్న మాట్లాడింది తెలుగేనా? నాకు ఒక్క ముక్క అర్థం కాలే. డైలాగ్స్ అర్థం అవ్వక్కర్లేదు, ఎమోషన్ అర్థం అయితే నువ్వు తక్కువ తినలేదు. నువ్వు అనక్కర్లేదు. వీడే భగవాన్ బామ్మర్ది. ముందు వీడి సంగతి చూసే తర్వాత వీడి సంగతి చూద్దాం. మైకు జనాల్ని మోసం చేస్తారంట. రేయ్, నీ తోడలుడు సర్పంచ్ సంపత్రావు చందాలు వసూలు చేసిన డబ్బు ఎక్కడ దాచాడు? వాడి బలం ఏంటి, బలహీనతలేంటి, టోటల్ గా వాడి మూమెంట్స్ ఏమిటి? రేయ్ చెప్పరా. బీపీ 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 తెప్పించుకురా. ఇంత బీపీయా? నీకు తెలుసు చెప్పు. నాకేం తెలీదు. నిజంగా తెలీదా? నిజంగా తెలీదు. ఏమీ తెలీదా? ఏమీ తెలీదాడు నువ్వెందుకు పట్టుకుంటావు? ఒరే ఎర్రడా, వచ్చే రావులమ్మ, ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి ఫైరింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. వీడి సంగతి ఏంటి? నిజాలు చెప్పడు వేసేద్దాం. వీని తుపాకులతోటి బాణాలతోటి కాకుండా వెరైటీగా గొంతు వరకు కొత్తగా ఆలోచించండి అయ్యా, కొత్తగా ఆలోచించండి. పిచ్చోడా, ఎందుకు నువ్వు గొంతు కొరికేది? నేను చెప్పకపోతేగా నేను మొత్తం చెప్పేస్తా. సార్, ఆ భగవాన్ అనేవాడు పెద్ద యదవా, ఈ విషయం అందరికీ తెలుసు. వాడికి ఎన్నో దొంగ వ్యాపారాలు ఉన్నాయి, ఈ విషయం కూడా అందరికీ తెలుసు. బినామీ పేర్లతోటి వాడు నడిపే సాయినాథ్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటాడు. ఇక దౌర్జన్యాలు, భూ కబ్జాలు, హత్యల గురించి చెప్పే పనే లేదు. అన్నిటికంటే ముఖ్యమైంది ఐటమ్స్ వీక్నెస్. చెట్టుకు చీర కట్టినా సొంగ కట్టేస్తారండి. ఏమండి, మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తానండి. రోజు నోట్లోకి ముద్ద లేకపోయినా ఒప్పుకుంటాడేమో కానీ ముద్దు లేకపోతే మాత్రం ఒప్పుకోడండి. మోజు పడ్డాడా అంతే. ఇంకొకటి, 2 నెలలకు ఒకసారి అరకు వ్యాలీకి వెళ్ళి గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకొస్తుంటాడు. ఎందుకు అనుకున్నారు? అందుకే. ఐటమ్స్ అంటే పడి చేస్తాడు. ఇక్కడ కూడా 2 గెస్ట్ హౌస్ కట్టించాడు. అందుకే. చూసారా, గుక్క తిప్పుకోకుండా ఎన్ని విషయాలు చెప్పాను. ఇక నేను బయలుదేరుతానండి. కాట్లోపదేవాయ స్వామి. ఏంది అలికిడ్లేదు, కరకరపడలేంది ఈ గుడారాడేయి. ఓ అమ్మో, నన్ను ఒక్కడిని వదిలేసిపోయారు. ఈ అడవిలో ఏ జంతువుకన్నా ఆమ్లెట్ కావాల్సి వచ్చిందో ఏమో. ఇక్కడి నుంచి బయటపడేదారే. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, దండకం కూడా నాకు పూర్తిగా రాదు. అబ్బా, అడవిలో కూడా ఎవరు బిల్డింగ్ కట్టారే. అరే, మనిల్లు అడవిలోకి వచ్చిందేంటి? అమ్మో, నా ఇంటి ఎదురు పార్కులోనే నన్ను కట్టేసి అడవిలాగా బిల్డపిచ్చి మ్యాటర్ మొత్తం కొట్టేశారు. బావా బావా బావా. ఇప్పుడు ఈ విషయం బావకు చెప్తే తన సీక్రెట్లు మొత్తం నేనే అవుట్ చేశానని తనే నన్ను చంపేస్తాడుగా. అతను ఇప్పుడు మనల్ని ఎవరు కిడ్నాప్ చేశారు? అబ్బే తూచ్ గప్చిప్ సాంబార్ బుడ్డి. హలో, ఎక్సైజ్ డిపార్ట్మెంటా?
రాష్ట్రంలో ప్రముఖ మందుల కంపెనీ అయిన శ్రీ సాయినాథ్ ఫార్మాస్యూటికల్స్ లో నిషేధమైన మత్తు మందులు తయారు చేస్తున్నట్లు ఒక అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ సంస్థపై దాడి చేసి కంపెనీ సీజ్ చేశారు. కోట్ల రూపాయల విలువైన మత్తు మందులు అక్కడ తయారవుతున్నట్లు, విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నట్లు వెల్లడైంది. ఈ సంస్థ యజమాని రాష్ట్ర హోంమంత్రి భగవాన్ కు దగ్గర బంధువైనందువల్ల మంత్రి మీద కూడా ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏంట్రా మన ఫార్మాస్యూటికల్స్ మీద ఎక్సైజ్ వాళ్ళు రైడ్ చేయడమేంటి, సీజ్ చేయడమేంటి, అరెస్టులు ఏంటి? ఇంకా నయం బావా, అది బినామీ పేరుతో ఉంది కాబట్టి అందులో కేవలం నీ హ్యాండ్ మాత్రమే ఉందనుకుంటున్నారు. అది నిజంగా నీదేనని తెలిస్తారా ఈ పాటికి నీ పదవి పోయిండేది. అరెస్ట్ చేసి ఉండేవాడు, బొక్కలో వేసి డొక్కలో పుడుతూ ఉండేవాడు. అసలు ఈ విషయం మన వాళ్ళే ఎవరో ఇచ్చిస్తుంటారు. నిజమే బావా, నీకు మత్తు మందులు తయారు చేసే బేవర్స్ కంపెనీ ఉంది అనుకో, అయినా ఈ విషయం బయటకు చెప్పాల్సిన అవసరం ఎవరికుంది బావా? బినామీ పేర్లతో వాడు నడిపే సాయినాథ్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు. అమ్మో, మనమేగా చెప్పింది, ఇదంతా ఆండల పని ఉంటుంది. మనం చెప్పేవని ఎవరు చూసి వచ్చారు? గప్చుప్ సాంబార్ బుడ్డి. ఎవరు చెప్పుంటారంటావు బావా? 4 రోజులు నేను ఢిల్లీ వెళ్ళొచ్చేసరికి మొత్తం నాశనం అయిపోయింది. మీరేంటి మాస్టారు, వాయించండి. మీరేదో టెన్షన్ లో ఉన్నారని. టెన్షన్ లో ఉన్నప్పుడు మ్యూజిక్ ఉంటే తగ్గుతుందో అంటారు కదా, వాయించండి. శివరంజని. అలాగే. నేను చెప్పింది ఆరగం కాదు, అది సెల్ ఫోన్ రాగం బావా. సెల్ ఫోన్. హలో భగవాన్, ఏంటి కోట్ల ఆదాయం తెచ్చే మొత్తం మంది ఫ్యాక్టరీ గుట్టు పట్టబయలైందని టెన్షన్గా ఉందా? నువ్వు బాండు ఎలా ఉంది మన దెబ్బ? నొప్పి తెలుస్తుంది కానీ బయటికి చెప్పుకోలేవు కదా. ఇది ట్రైలరే బాబాయ్, అసలు సినిమా ముందుంది. రే 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 షో, తర్వాత దెబ్బ ఎలా కొట్టాలో నేను ఆలోచిస్తాను, ఎలా కాసుకోవాలో నువ్వు ఆలోచించు. ఎవరు బావా? పాండు. ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాడే. అంటే వాడే వీడన్నమాట. వాడు మొగాడు అన్నావు, ఇప్పుడు చూడు మొగుడే కూర్చున్నాడు. చెప్పుకోలేని చోట సెకండ్ లేచినట్టు అయిపోరా నీకు. ఏందన్నా ఈ పరిసరం అంతా? ఒక్కసారి ఊ అని రాదే. ఊ అంటే ఏం చేస్తామే? అనరాదు బాబా, ఒకసారి ఊ అని. వాడు ఏం చేస్తాడో చూద్దాము. అందుకనే మా బాబు ఊ అన్నాడు, ఇక బీకి నువ్వు బీకేదేందో. శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఏం పాండు, ఏమిటి అష్టోత్తరమా సహస్రనామార్చనే? అష్టోత్తరమే కానివ్వండి. సరే, పేరు అంజలి, మూలా నక్షత్రం, సింహరాశి. నువ్వెప్పుడూ చేయిస్తున్నదేగా, కాకపోతే ఈసారి అమ్మాయిని కూడా తీసుకొచ్చావు అంతేగా. ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం దండం పెట్టు. శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవతాం లోకైక దీపాంకురం శ్రీమం కుండకటాక్షలబ్ధజలవం బ్రహ్మేంద్ర గంగాధరం మాం త్రైలోక్య కుటుంబినీం. ఈ గుడ్లా అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి. మీరు ఇక్కడికి వచ్చారు కదా, మీకు ఇంకే సమస్యలు ఉండవు. పాండు, నేనంటే నీకెందుకంత ఇది? చెప్పు పాండు, అసలు నేను నీకేం చేశానని? ఏం చేశారని ఆ రోజు గుండె జబ్బు పిల్లలకు సాయం చేశారు. ఏదో ఆశించి చేస్తే స్వార్థం అవుతుంది కానీ అభిమానం ఎలా అవుతుంది? అయినా మీ మనసు తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అభిమానించాల్సిందే. అసలు ఇవన్నీ ఇప్పుడు అంజలి గారు, అర్థమైందిరా? నన్ను ఎరగొట్టి అమ్మాయిని తీసుకెళ్ళడానికి ఈ సెటప్ అంతేగా. దున్నపోతుల్లాగా ఎంతమంది ఉన్నారు, నేను ఒక్కడిని. అయినా సరే ఈ అమ్మాయి మెడ మీద కత్తి పెట్టారంటే మీకు దమ్ము లేదనేగా అర్థం. అరే చిన్న కత్తి తీరా అన్న, కత్తి పడేరా బిడ్డ.